అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లక్షలాది మంది వలసదారులకు భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, H1B వీసాదారులు ఉద్యోగాల కోసం అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ అయిన యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా ప్రకటించిన కొత్త పాలసీ మెమోతో అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియ ఇకపై చాలా కఠినంగా మారనుంది. ఇప్పటి వరకు అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ విధానం ద్వారా చాలా మంది గ్రీన్ కార్డ్ కు దరఖాస్తు చేసుకునేవారు. ముఖ్యంగా H1B ఉద్యోగులు, F1 విద్యార్థులు, L1 ఉద్యోగులు, అలాగే కొన్ని కుటుంబ వీసాలపై ఉన్నవారు అమెరికా వదిలి వెళ్లకుండానే I-485 ఫామ్ ద్వారా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ పూర్తి చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై సాధారణంగా అమెరికాలో ఉండి గ్రీన్ కార్డ్ పొందడం కంటే స్వదేశానికి వెళ్లి అక్కడి అమెరికా కాన్సులేట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంటే భారతీయులు భారత్ కు తిరిగి వచ్చి అక్కడి అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారా కాన్సులర్ ప్రాసెసింగ్ చేయించుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త నిర్ణయాన్ని సమర్థిస్తూ USCIS ప్రతినిధి జాక్ కాప్లూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొస్తున్న తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు తమ పని లేదా చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలి. తాత్కాలిక వీసా ప్రవేశాన్ని గ్రీన్ కార్డ్ కు మొదటి అడుగుగా మార్చకూడదు అని స్పష్టం చేశారు. ఈ పాలసీ వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే అమెరికాలో వీసా గడువు పూర్తయ్యాక కూడా అక్రమంగా ఉండిపోయే వారి సంఖ్యను తగ్గించడం, అలాగే USCIS లో పెరిగిపోయిన పెండింగ్ కేసులను తగ్గించి సంస్థ వనరులను ఇతర కీలక కేసులపై కేంద్రీకరించడం, ముఖ్యంగా హింస బాధితులు, మానవ అక్రమ రవాణా బాధితులు, పౌరసత్వ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ఈ మార్పులు అవసరమని అమెరికా అధికారులు చెబుతున్నారు. కొత్త మార్గదర్శకాల్లో అత్యంత కీలక అంశం ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఇప్పుడు సాధారణ హక్కు కాదని, అది ఒక అసాధారణ ఉపశమనమని USCIS స్పష్టం చేయడం. అంటే కేవలం అర్హత ఉండడం సరిపోదు. ప్రతి కేసును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడే అమెరికాలోనే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కు అనుమతి ఇవ్వచ్చు. ఈ కొత్త విధానంతో ఇప్పటి వరకు సాఫీగా సాగిన I-485 ప్రక్రియ మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. వీసా ఉల్లంఘనలు, అక్రమంగా ఎక్కువ కాలం ఉండడం, అనుమతి లేకుండా ఉద్యోగాలు చేయడం, గత ఇమ్మిగ్రేషన్ రికార్డులు వంటి అంశాలను అధికారులు ఇప్పుడు మరింత కఠినంగా పరిశీలించనున్నారు. ఇప్పటికే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ లో దశాబ్దాలుగా చిక్కుకుపోయిన భారతీయ ఐటీ ఉద్యోగులకు ఈ నిర్ణయం భారీ దెబ్బగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా H1B వీసాపై అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ టెకీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కోసం భారత్కు తిరిగి వస్తే మళ్లీ అమెరికా వీసా రిజెక్ట్ అవుతుందేమో అన్న భయం వారిలో పెరుగుతోంది. అలాగే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో కూడా అనిశ్చితి నెలకొంది. ఇప్పటి వరకు F1 వీసాతో చదువులు పూర్తి చేసి తర్వాత ఉద్యోగం సాధించి గ్రీన్ కార్డ్ దిశగా వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ మార్గం కఠినమవుతుండటంతో వారి భవిష్యత్తుపై సందేహాలు పెరుగుతున్నాయి. అయితే ఈ పాలసీపై కొంత గందరగోళం కూడా నెలకొంది. కొంతమంది న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కొత్త చట్టం కాదు, ఇది USCIS అధికారులు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకం మాత్రమే. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టంలోని అసలు నిబంధనలు మారలేదని వారు చెప్తున్నారు. ప్రత్యేకంగా డ్యూయల్ ఇంటెంట్ వీసాలైన H1B, L1 వీసాలపై ఉన్న వారికి ఈ మార్పులు ఎలా వర్తిస్తాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొన్ని న్యాయ విశ్లేషణల ప్రకారం H1B వీసా స్వభావం వల్ల ఆ వర్గానికి కొంత ఉపశమనం ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు వలసదారుల హక్కుల సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పాలసీ వల్ల కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉందని, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థపైన ప్రతికూల ప్రభావం పడుతుందని విమర్శలు వస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు కూడా ఈ నిర్ణయంపై కోర్టుల్లో చట్టపరమైన పోరాటం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే పలు వలస హక్కుల సంఘాలు కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పాలసీ అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టానికి విరుద్ధమని, దశాబ్దాలుగా అమల్లో ఉన్న విధానాన్ని ఒక్కసారిగా మార్చడం సరైనది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇప్పటికే వలస విధానాలు కఠినతరం అవుతున్నాయని విమర్శలు వస్తున్న సమయంలో ఈ తాజా నిర్ణయం మరింత కలకలం రేపుతోంది. విద్యార్థి వీసాలు, ఉద్యోగ వీసాలు, గ్రీన్ కార్డ్ ప్రాసెస్, విదేశీయుల నివాస హక్కులపై అమెరికా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. మొత్తంగా చూస్తే అమెరికాలో స్థిరపడాలని ఆశపడుతున్న భారతీయులకు ఇది అత్యంత కీలక మలుపుగా మారింది. గ్రీన్ కార్డ్ కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలు ఇప్పుడు తీవ్ర అనిశ్చితిలోకి వెళ్లిపోయాయి. భవిష్యత్తులో ఈ పాలసీ అమలు ఎలా ఉంటుంది? కోర్టులు ఏం చెప్తాయి? H1B ఉద్యోగులకు మినహాయింపులు ఉంటాయా? ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిస్థితి ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం అమెరికాలో ఉన్న విదేశీయుల్లో, ముఖ్యంగా భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.